ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభు మనతో మాట్లాడాలని మనం వేడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీ యొక్క వాత్సల్యతకి స్తోత్రాలు. తండ్రులుగా, పిల్లలుగా, ప్రభు భార్యలుగా, భర్తలుగా ఎలా ఉండాలనేది నువ్వు చాలా స్పష్టంగా, ముక్కుసూటిగా, తేటతెల్లంగా, ట్రాన్స్పరెంట్ గా మాకు బైబిల్ ద్వారా అందిస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు, బోధిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ప్రభా, వాటిని గ్రహించడంలోనూ, పాటించడంలోనూ, ప్రభా వాటిని అవలంబించడంలోనూ, ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలోనూ క్రైస్తవులమైన మేము, క్రైస్తవ తల్లిదండ్రులమైన మేము, క్రైస్తవ పిల్లలమైన మేము, క్రైస్తవ భార్యలు భర్తలైనటువంటి మేము, ప్రభా అవన్నీ విషయంలో నిజంగానే తప్పిపోతున్నాం ప్రభా. దయచేసి కనికరించండి. మా క్షేమం కోరి మా బ్రతుకులు చాలా ఉన్నతంగా ఉండాలని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, భార్యలు బాగుండాలని, భర్తలు బాగుండాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రభా నువ్వు ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు పొందుపరిచావు. సో క్రైస్తవం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, అది ఒక జీవితానికి సంబంధించిందని ప్రభా, ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించిందని, ఒక మాదిరికి సంబంధించిందని చెప్పగానే ప్రభా నీ బైబిల్ అంతా కూడా మాతో మాట్లాడుతూనే ఉంది ప్రభా. కాబట్టి మేము మత సంబంధమైన నుంచి, భక్తి నుంచి సంపూర్తిగా విడిపించబడి నువ్వు కోరుకున్నటువంటి వాక్యానుసరమైన భక్తిలో జీవితంలోకి మా జీవితాన్ని మలుచుకుంటూ ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. ఏస్తున్నామని వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చాలా విషయాలు ఉన్నాయి చూసుకోవడానికి. నేను జస్ట్ ఈ రోజు ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే చూద్దాం. దైవికంగా పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత. సో దైవికంగా పిల్లలను పెంచడం ఎందుకు మనం పెంచలేకపోతున్నాం? పిల్లలు పెంచడం అనేది ప్రపంచంలో ఒక పెద్ద టాస్క్ అండి. తెలుసా, మన ఉద్యోగం చేయడం కంటే కూడా మనం చాలా కార్యక్రమాలు నిర్వహించి ఒక దేశాన్ని కూడా మనం నడిపించవచ్చు. ఒక దేశాన్ని నడిపించడం సులువు, కానీ ఇద్దరు పిల్లలు పెంచడం చాలా కష్టమైన పని. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి ఇది అర్థమై ఉండాలి. ఆల్రెడీ నేను చెప్పకపోయినా మీరు అర్థం చేసుకున్న విషయమై ఉండాలి. అయితే నిజంగా ఇది ఒకటి ఎంత కష్టమో, రెండోది పిల్లలు కలిగి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం, దీవెన. అవునా కదా? ఒకవైపు పిల్లలు పెంచడం కష్టమైన పని, కానీ మరొక వైపు పిల్లలు పెంచడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, ఒక ఏమంటారు, ఒక గౌరవం, ఒక ఏమంటారు, ఒక వరం కదా, ఒక ఏమంటారు, ఒక దీవెన. ఒక దీవెన నిజమా కదండి? పిల్లల్ని మనం శాపంగా భావించాం కదా, పిల్లల్ని వరంగా భావిస్తాం. నిజమా? పిల్లలు శాపమా వరమా? మనకి వరమే కదా. పిల్లల్ని బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతామా, శాపంగా ఫీల్ అవుతామా కదా? ఒకవైపు బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతూ మరొక వైపు ఏం చేయాలి? సో ఒకవైపు పిల్లలు పెంచడం ఎంతో కష్టమైన పని, మరొక వైపు పిల్లలు అనేవాళ్ళు మనకి ఇష్టమైన వ్యక్తులు. అవునా కదా? పిల్లల్ని ద్వేషించేవారు ప్రపంచంలో ఎవరు ఉండరండి. మనం పక్క పిల్లలైనా ప్రేమిస్తాం. పిల్లల్ని ఎప్పుడు చిన్నపిల్లలు కనిపిస్తే దగ్గర తీసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఎందుకంటే అందరికి ఎక్కువ మందికి ఉంటుంది. ఎవరు ఒకరిద్దరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ పిల్లలు అంటే ఎవరు కొంచెం ముద్దు కనిపించినా, ఎవరు కొంచెం క్యూట్ కనిపించినా, చిన్నపిల్లలు అయితే మనం ఎత్తుకొని ముద్దు పెట్టుకోకుండా ఉండలేము. సో అంత ఇష్టం పిల్లలు అంటే మనందరికీ. అయితే పిల్లలు పెంచే విషయంలో మాత్రం అదే శ్రద్ధ చూపించట్లేదు. మనం ముద్దు పెట్టుకోవడానికి ఎంత ఆసక్తి కనబరుస్తామో, దగ్గర తీసుకోవడానికి ఎంత ఆసక్తి కనబరుస్తామో, వాళ్ళతో ఆడుకోవడానికి ఎంత ఇష్టాన్ని ప్రదర్శిస్తామో, పెంచే విషయం వచ్చినప్పుడు మాత్రం చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాం కదా. వాళ్ళు పెంచే విషయం వచ్చినప్పుడు చాలా వ్యత్యాసంగా మనం ప్రవర్తిస్తాం. సో చాలా మంది తల్లిదండ్రులు కూడా, కొద్ది రోజులు అయితే తల్లిదండ్రులు కాబోతున్న వాళ్ళు ఉన్నారు మొదటిసారి. వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ తల్లిదండ్రులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఉపోద్ఘాతం మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎఫెస్ లో రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 6 నుండి 8 ఒక్కసారి చదువుకుందాం. ఎందుకు అంటే, ఎందుకు పాత నిబంధనలో దేవుడు ఇంత శ్రద్ధ చూపించాడు పిల్లల విషయంలో మీకు తెలియాలి. 6వ అధ్యాయం ఒక్కసారి 6 నుండి 8 వచనాలు. ఆన్లైన్ లో ఉన్నవారు చదివితే మేము సంతోషిస్తాం, అందరికి వినబడుతుంది. ఇక్కడ చదివితే మీకు వినబడదు, మీరు చదివితే మా అందరికి వినబడుతుంది. దయచేసి ఆన్లైన్ లో ఉన్నవారు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా శ్రీశ్రీ
ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిష్యులలోను బోధలోను వారిని పెంచండి. దాసు ఒక్క నిమిషం, మీకు మీ మైక్ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీశ్రీ ఇంకెవరైనా చదవరా? ఆరోగ్యం 6 నుంచి. అవును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గడపల మీదను వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప అగు. ఓకే, 11వ అధ్యాయంలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది. 11th చాప్టర్. ఓకే అండి, పాత నిబంధనలో దేవుడు పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. అంటే తన యొక్క కట్టడలు, తన యొక్క దేవుడు ఇచ్చినటువంటి విధులు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పిల్లలకు నేర్పించాలి. అదే ఎడ్యుకేషన్ ఆ కాలంలో. అవునా? ఆ కాలంలో చదువు అంటే, విద్య అంటే ఏంటిది? దైవికమైనటువంటి విషయాలు నేర్పించడమే. ఈ రోజు నిజంగా మనకున్నటువంటి దుస్థితి ఏంటంటే, మనం ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాం అని అంటే, దైవికమైనటువంటి విద్య కంటే కూడా మనము సెక్యులర్ విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. అవునా? సెక్యులర్ విద్య తప్పు కాదు, నేర్పించడం కదా. కానీ నిజం చెప్పండి, మన ప్రయారిటీ ఏంటి మన పిల్లల విషయంలో? దైవికమైన విద్యనా, సెక్యులర్ ఎడ్యుకేషన్ కదా? సెక్యులర్ ఎడ్యుకేషన్. ఈవెన్ ఇప్పుడు సండే ఈ రోజు పొరపాటున రేపు ఎగ్జామ్ ఉంది అంటే పిల్లల్ని ఈ 2 గంటలే చదివి వాళ్ళు ఏదో స్టేట్ ర్యాంకులు సాధించినట్టు ఫెలోషిప్ కూడా మనం పంపించాం. అవునా కదా? పేరెంట్స్ అడిగితే ఏమని అంటారు? ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి అన్న చదువుకుంటాం. నిజంగా 2 గంటలు సీరియస్ అవుతారా అంటే ఎంతమంది కరెక్ట్ ఇదే టైంలో? అంటే మనం చూస్తే, అంటే మన కాన్సన్ట్రేషన్, ఒక తండ్రి ఒక తల్లి పిల్లలకి ఏం నేర్పించాలో నేర్పించే స్థితిలో లేదు. దేని మీద ఫోకస్ చేయాలని, నాన్న ఎవరైనా చదువుకుంటా అన్నా కూడా ఈ 2 గంటలు పెద్దగా సాధించేది ఉండదురా, ఫస్ట్ దేవుడితో గడుపుదామని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు ప్రోత్సహించగలుగుతారు? అవునా? అంటే లేదు, మనకున్న ఆలోచన చాలా భయంకరమైనటువంటి సెక్యులరిజం మీదనే ఉంది. అవునా? సెక్యులర్ స్టడీస్ మీద ఉన్న శ్రద్ధ, ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయినట్టే, నిజంగా ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ఫెయిల్ అయినట్టే. ఒకవేళ వాళ్ళకి దైవికమైన విషయాల కంటే కూడా సెక్యులర్ విషయంలో నువ్వు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావు, సెక్యులర్ విషయంలో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, ఎక్కువగా నువ్వు శ్రద్ధ వహిస్తున్నావు, ఎక్కువ కష్టపడుతున్నావు అని అంటే అదంతా మంచిదేమి కాదు. మనం మంచి పేరెంట్స్ అయితే ఉండలేము. ఒకవేళ నేను నా పిల్లల్ని ఇంత చదివించిన గ్రేట్ గా ఫీల్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది మరి పరలోక రాజ్యానికి ఏమాత్రం సరిపోదు, ఉపయోగపడదు. అది భూమి మీద బ్రతకడానికి తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యంలో స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి, ఆధ్యాత్మికంగా వర్తిల్లడానికి మాత్రం ఏమాత్రం సరిపోదు. పిల్లలు చదువు విషయంలో స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు చదువుకోగలుగుతారో అంతవరకు చదువుకొని వాళ్ళు ఒత్తిడి తీసుకురావకపోవడం మంచిది. రోడ్డు మీద రంగుల గీతలు వాహనాన్ని నడిపే వారికి భద్రతకు సహాయపడతాయి. అవునా? ఎందుకు వైట్ గీతలు లేకపోతే ఎల్లో గీతలు అవన్నీ ఎందుకు పెడతారు? భద్రత కోసం కదా. వాహనాలు నడుపుతున్న వారి భద్రతకు ఆ గీతలు ఎంత ముఖ్యమో పిల్లలకు కూడా మనం కొన్ని ఖచ్చితమైనటువంటి గీతలు ఇవ్వాలి. అవునా? ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానం, ఖచ్చితమైనటువంటి బౌండరీస్ మనం ఏర్పాటు చేయాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి బౌండరీస్ ఇవ్వడానికి ఇష్టపడతలేరు. అలాగే పిల్లల పెంపకంలో వారి భద్రత కోసం కొన్ని సరిహద్దులు అవసరం. ఈ సరిహద్దు రేఖలు వారి సురక్షిత మార్గానికి దారి చూపుతాయి. ఎంతమంది సరిహద్దులు పెడుతున్నాం పిల్లలకి, ఎంతమంది సరిహద్దు రేఖలు ఇస్తున్నాం? అది వారి ఆధ్యాత్మిక జీవితానికి, మానసికమైన జీవితానికి, సెక్యులర్ జీవితానికి కూడా ఉపయోగపడమైన సరిహద్దులు మనం ఇవ్వగలుగుతున్నామా? లేదా ఓకే ఓన్లీ సెక్యులర్ లైఫ్ బాగుండాలి, సెక్యులర్ ఎడ్యుకేషన్ బాగుండాలని అక్కడ మాత్రమే మనం అది చేస్తున్నామా? మరి ఆధ్యాత్మిక సంగతి ఏంటి? మానసికపరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఏ రకంగా ఎదుగుతున్నారు? దైవికమైన ఆలోచన వాళ్ళ లోపల కలుగుతున్నాయా? దేవుని గురించి ఆలోచించగలుగుతున్నారా మన కుటుంబంతో ఉంటున్నప్పుడు అనే ఆలోచన, అలాంటి సురక్షిత మార్గాలు లేకపోతే అలాంటి సరిహద్దులు మనం ఇవ్వగలుగుతున్నామా లేదనేది పిల్లల విషయంలో ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయం అండి. మనం తర్వాత చూసినట్లయితే అబ్రహాం లింకన్ కూడా ఇక్కడ ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే చాలా సందర్భాలు కొంతమంది భక్తులు మనము వాళ్ళ జీవితాల గురించి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక స్నేహితుడు అబ్రహాం లింకన్ ఒక రోజు సిగరెట్ తాగమని ప్రోత్సహించాడంట. అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఎంతమంది గుర్తుందో నాకు కూడా తెలియదు.
సో ఆయన ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చాడంట. అంటే నేను సిగరెట్ అంటే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మా మమ్మీ నన్ను కొడుతుంది అని చెప్పిండంటే, మా అమ్మ నన్ను శిక్షిస్తుంది, పని చేస్తుంది. ఎంతమంది తండ్రి ఒకవేళ ఆయన నా తల్లి అప్పుడు శిక్షించింది కాబట్టి ఇలాంటి నాకు అలవాటు కాలేదు అన్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఇలా చెప్పుకోగలుగుతారు అంటే అప్పుడు పరిస్థితులలో అది ఇబ్బంది అనిపించవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఎలా ఉండాలా, అది గ్రేట్ గా అనిపించాలా. మా తండ్రి నన్ను చాలా గొప్పగా పెంచాడండి, మా తల్లి నన్ను చాలా అద్భుతంగా పెంచింది, ఆనాడు నా తల్లిదండ్రులు నాతో అలా కటువుగా ప్రవర్తించకపోతే నా జీవితం ఈ రోజు పాడైపోయేది అనే అవగాహన, ఆ ఫీలింగ్ ఉండాలి రేపు పిల్లలు పెద్దలైనప్పుడు. ఇవ్వగలుగుతామో, ధైర్యంగా చెప్పగలుగుతామో, నా పిల్లలు రేపు అలా నేను ఖచ్చితంగా నా గురించి అలా చెప్పుకోగలుగుతారు అనేటువంటి, నా పిల్లల దృష్టిలో నేను ఎప్పుడు ఒక హీరో, నా తల్లి నా హీరోయిన్, నా తండ్రి నా హీరో అనే ఒక ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకోగలుగుతున్నామా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు, ఎందుకంటే ప్రతి పిల్లలకు తల్లిదండ్రులే హీరోలు అండి, కానీ చాలా మంది పిల్లలు అంటే తల్లిదండ్రులు వాళ్ళ హీరోలుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అవునా? నిజమా కాదు? ఎంతమంది తండ్రి ఒక బిడ్డ కూతురు తండ్రిని హత్తుకుంటారు, అంటే ప్రేమించాలి, గౌరవించాలి. మన పిల్లలు మన దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. మన డాడీ అనగానే ఒక హై రెస్పెక్ట్ ఉండాలి పిల్లలకి. అలాంటి ప్రవర్తన మన జీవితంలో మనం ప్రదర్శించకపోయినట్లయితే ప్రయోజనం ఏముంటది? సో కార్లా అనే ఒక స్త్రీ, ఫిలిపియన్ పార్లమెంట్ సభ్యురాలు, ఒకరోజు తన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తన తల్లి గురించి రాయడం ప్రారంభించింది. ఏమని తెలుసా? నా తల్లి లాంటి తల్లి ఎవరికి ఉండకూడదు, నా తల్లి లాంటి కఠినత్వం ఎవరి లోపల నేను చూడలేదు, నా తల్లి లాంటి స్థితి నేను ఎక్కడ కూడా చూడలేదు. ఎందుకంటే నా తల్లి 5 గంటల స్కూల్ అయిపోతే కరెక్ట్ 5 గంటలు చెక్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు, ఒక నిమిషం లేట్ అని 1 నిమిషం ఎక్కడ ఆగినావు అని అడుగుతుంది. నా బ్యాగ్స్ చెక్ చేస్తుంది, నా బ్యాగులు ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తుంది, నా మొబైల్ చెక్ చేస్తుంది, ఎవరితో చాట్ చేసినావా, నా ఇన్బాక్స్ అన్ని అవుట్ బాక్స్ అన్ని చెక్ చేస్తుంది. సో నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది, మాకు ప్రైవసీ లేకుండా చేసింది, ఒక స్పేస్ లేకుండా నా తల్లి మమ్మల్ని పెంచింది అని చెప్పేసి అలా మాట్లాడుతూ చివరికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది. నా తల్లిలాగా నా పిల్లల్ని పెంచలేకపోతున్నాను అని. నా తల్లి అలా చేయడం వల్ల నేను కాదు, వాళ్ళ ఇంట్లో అంటే 7 అంటే ఉన్నతమైన పదవులా. మీరు ఎక్కడన్నా నెట్ లో కూడా కొట్టి చూడండి, కార్లా అని ఒక అమ్మాయి గురించి మీరు చదువుతూ ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ గురించి 6 స్పీకర్లు, తన ఫ్యామిలీ మెంబర్స్. మనము ఏదో డబ్బుల కోసం చదివిస్తాం కానీ ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి చదివించకపోవడం ఆశ్చర్యం. అవునా కదా? పిల్లల్ని ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులుగా పెంచండి, అంతేగాని గొప్ప జీతం వస్తుంది, ఎక్కడ చదివిస్తే 2 లక్షలు వస్తుంది, ఎక్కడ చదివిస్తే 3 లక్షలు వస్తుంది, ఇవే మన ఆలోచనలు. ఎందుకు ఉన్నతమైన విలువలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం అంత డౌన్ లో ఉన్నాం? ఎందుకు విలువల విషయంలో ఎందుకు అంత వెనుకబడిపోయి ఉన్నాం? ఆలోచించండి. చదవడించడం తప్పు కాదు, మీరు ఎంత పెద్ద స్కూల్ చదివించండి, కాలేజీలో చదివించండి, తప్పు కాదు. వాటితో పాటు విలువలు నేర్పించకపోవడం తప్పు అంటున్నాను నేను. కేవలం డబ్బులు దృష్టిలో పెట్టుకొని చదివించడం కాదు, విలువలను దృష్టిలో పెట్టుకొని నేర్పించండి, విలువలు ఇవ్వండి. ఓవర్ ఫ్రీడమ్ అవుతుంది. నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను. అంటే పిల్లలు అంటే ఎంత మంచిగా ఉన్నా ఎక్కడో ఒక బలహీనత అయితే ఉంటుంది, ఆ బలహీనతను మనం ఓవర్కమ్ చేయడానికి కూడా హెల్ప్ చేయగలగాలి. చూడండి, సహజంగా పిల్లలు పెంచే విషయంలో తల్లిదండ్రులు 5 రకాలుగా వివరిస్తారు. నువ్వు ఎందులో ఉన్నావో చెక్ చేసుకుందాం, మనం ఎందులో ఉన్నాం. ఈ 5 రకాల తల్లిదండ్రుల్లో ఏ రకం తల్లిదండ్రులుగా మనం ఉన్నాం అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుందాం. దయచేసి కూర్చోండి. సో సహజంగా 5 రకాల తల్లిదండ్రులను చూస్తామండి. నేటి తరంలో పిల్లల్ని క్రమశిక్షణ పెంచడం బహుగా కరువైపోయిందని చెప్పాలి. ఆల్రెడీ చెప్పాను, ఫిలిపియన్ పార్లమెంట్ సభ్యురాలు కార్లా తన క్రమశిక్షణ పెంచిన కథను మనం ఎంతోమంది చూసాం. సో మీరు చూడండి, చాలా మంది పిల్లలు ఎలా అయిపోయారంటే, ఇంతకుముందు పిల్లలు 3కి 3:30 వరకు ఇంటికి వచ్చేవారు స్కూల్ నుండి కదా, అప్పుడు చాలా బాగుంటుండే. ఈ రోజు ఏమైపోయారంటే 5కి వస్తా అంటే 4కి వస్తా కూడా మేము బయట ఉన్నామంటే ఇంకో గంట ఉంచుకొని లేటుగా పంపించుకొని వాళ్ళ తల్లిదండ్రులు పెరుగుతున్నారు రోజు రోజుకి. అవునా కదా? మేము బిజీగా ఉన్నాం అంటే పిల్లలు మనతో ఉంచుకోవాలి. స్కూల్లో ఉంచుకుంటే ఏం ప్రయోజనం అండి కదా? స్కూల్లో కాదు వాళ్ళు ఉంచాల్సింది, తల్లిదండ్రులతో పిల్లలు ఉంచుకోవాల్సింది. నేను ఎప్పుడో ఫిక్స్ అయినా, పిల్లలు పుట్టినప్పుడు ఫిక్స్ అయినా, వాళ్ళను బయట హాస్టల్లో ఎప్పటి పరిస్థితులు లేను, అవుతూ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటాను కానీ హాస్టల్ లేడు. ఎంతమంది సలహాలు ఇచ్చారు, 15 years వచ్చేంత వరకు, ఈవెన్ వాళ్ళు ఇంటర్ అయిపోయి డిగ్రీలు వచ్చేంత వరకు నా పిల్లలు నాతోనే ఉండాలి. అది ఆ ఎఫెక్ట్ వేరు ఉంటుంది. మనం కొన్ని తక్కువ నేర్పించిన ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. సో పిల్లలు అందుకే నేను అప్పుడు కూడా అవుట్ సైడ్ పర్మిషన్ ఇవ్వను, ఇష్టపడతాను. 5 రకాల తల్లిదండ్రుల్లో మనం చూద్దాం. నెంబర్ 1, అతిగా పెత్తనం చేసే తల్లిదండ్రులు. కొలసి 3:20 చదువుకున్నాం కదా,
ఏం చేస్తారంటే పిల్లల్ని డిస్టర్బ్, పిల్లల్ని కోపం రేపొద్దు అంటున్నాడు. పిల్లల్ని ఏం చేయాలంట, చాలా సరిగా పెంచాలి. కానీ మనం సరిగా పెంచలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనకున్న స్వభావం. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే అతిగా పెత్తనం చేస్తారు. అతిగా పెత్తనం చేయడం అంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. నేను త్వరగా నేను వీటిని అవుట్లైన్ చెప్పేస్తాను, మీరు చూడొచ్చు. 5 అవుట్లైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటి తెలుసా? అతిగా పెత్తనం చేయడం అంటే పిల్లల ప్రవర్తనను అదుపు చేస్తారు. ఓవర్ కంట్రోలింగ్ ఉంటుంది అన్నట్టు. పిల్లలు ఏం చేస్తారు? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఓవర్ కంట్రోల్. అంటే అనవసరమైన విషయాలు కూడా ఏం చేస్తారు? స్వేచ్ఛనివ్వకుండా ఓవర్ కంట్రోల్ చేయడం అనేది చేస్తారు. అంటే అర్థం ఏంటిది? చెప్పింది చెప్పినట్టుగా ఆలోచిస్తారు. అంటే నేను ఒక పని చెప్పావు, నువ్వు ఒక ఆజ్ఞ ఇచ్చావు, లేకపోతే ఒక కమాండ్ చేశావు, నేను చెప్పినా లేదా ఇలాగే చెప్పిన అలాగే చెయ్యాలి అంటే దాన్ని ఎంత రుద్దుతారు అని అంటే ఇక దాన్ని కొంచెం అదైనా కూడా యాక్సెప్ట్ చేయరండి. అంత భయంకరంగా వాళ్ళని ఒత్తిడి గురి చేస్తారు. ఇంకొకటి ఏంటంటే అతిగా పెత్తనం చేసే తల్లిదండ్రులు పిల్లలు ఏ చిన్న పనినైనా ఏం చేసినా విమర్శనాత్మకంగా చూస్తారు. ప్రతి దాన్ని క్రిటిక్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు అన్నట్టు. ఏం చేసినా యాక్సెప్ట్ చేయరు. ఏం చేసినా దాన్ని ఏం చేయరు, సరిగ్గా అనుకో లేకపోతే యాక్సెప్ట్ చేయడం చేయరు. ఏం చేస్తారు? దాన్ని క్రిటిక్ చేస్తారు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అలా చాలా విమర్శలకు గురై, అంటే ఇప్పుడు ఒక పని చెప్తారు ఎవరైనా. ఇప్పుడు మా పెద్దనాన్నకి వెళ్తే ఫస్ట్ టైం నేను చిన్న ఊర్లో సిటీలో పుట్టి పెరిగాము. సమ్మర్ హాలిడేస్ మా పెద్దనాన్న ఇంటికి వెళ్తే నాకు గొడ్డలు ఇచ్చారు, కట్టెలు కొట్టమని. గొడ్డలు ఇస్తే మనకు కొడుతున్నాం, గొడ్డలు కొడితే ఏమైంది? పొక్కులు వచ్చినాయి, నాకు బొబ్బలు వచ్చినాయి ఆ చేతులలో. రాగానే చూసి చాలా తిట్టారు. ఎందుకనంటే అరే మన సున్నితంగా పెరిగిన బొబ్బలు రావడం ఒక కామన్ పాయింట్, అవునా కదా? మనం ఏమైనా చిన్నప్పుడు హార్డ్ వర్క్ చేసినామా చేతిలో బొబ్బలు రాకుండా ఉండడానికి? వాళ్ళు అంటే కొట్టి కొట్టి కాయలు కాసినాయి ఇక్కడ, అవునా? ఆడైపోయి ఉన్నాయి. మనకెందుకు ఉంటాయి? అంటే పనిని చేస్తున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. మనం ట్రై చేస్తున్నాం అట్లీస్ట్ కదా, అవాయిడ్ చేయకుండా నేర్చుకుంటున్నాం. లేదా అక్కడ పెంట కుప్పల నుంచి ఎడ్ల బండిలో పెంట ఎత్తుకొని పొలం దగ్గర తీసుకెళ్ళినప్పుడు కొంచెం ట్రైనింగ్ ఎలా ఉంటే స్టార్టింగ్ లో కొన్నైనా మిస్టేక్ జరుగుతుంది. సో ప్రతి క్రిటిక్, ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేస్తుంటే స్టార్టింగ్ లో నీళ్లు బకెట్ ముంచితే బకెట్ పైకి వస్తాయండి నీళ్లు? ఎంతమందికి వస్తాయి చెప్పండి? ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు బకెట్ కదులుతుంది, ఖచ్చితంగా నీళ్లు పోతాయి. ఒక 50%, 60% బయటకు వస్తాయి. అలా చేతితో కూడా వస్తారు. పెద్దలు ఏం చేస్తారు అని అంటే విమర్శించడం. నీళ్లు కూడా చేయరాదు, ఎప్పుడు తూతావు అని అంటే, నీళ్లు కూడా చేదరాదు అని అంటే ఏం చేస్తారు చెప్పండి? నీళ్లు కూడా బయటకు లాగరాదు అని అంటే స్టార్టింగ్ లో మిస్టేక్ పోకుండా ఎవరు చేస్తారు చెప్పండి పని? ఆడ క్రిటిక్. నేనైతే అంటే విరక్తి వచ్చేది. విరక్తి మీన్స్ ఏంటి అంటే దాని ప్రభావం చాలా భయంకరంగా ఉంటది. 4వసారి 5వసారి అట్లనే ప్రతిసారి వచ్చి ఇలా చేద్దాం లాక్కొని చేసి చూపిస్తా అంటే నువ్వే చదువుకో, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని సైడ్ అయిపోయాడు. అంటే అది నాకు ఇష్టం అనిపించబోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు కుటుంబంలో హెల్ప్ చేయాలని ఫీలింగ్ ఉంటది. బట్ ఏం చేస్తారంటే వాళ్ళు చేయనివ్వకుండా ప్రతి దాన్ని విమర్శించడం ద్వారా మనం ఏమైతే పనికి దూరం అవుతాం. అవుతామా కదండి? ఇంటెన్షన్ కాదు. మళ్ళీ అలా చేసినా కూడా మళ్ళీ బయటకు ఏం చేస్తారు? చెప్తున్నాను, తల్లిదండ్రులు తప్పట్టడానికి కాదు, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. సైకలాజికల్ ప్రాబ్లమ్. మళ్ళీ వెళ్ళి మా కొడుకు మా ఇంట్లో ఏ పని చేయడండి అని చెప్పినాం. చాలా అలా బ్రతకాల. మెంటల్ ఎంత స్ట్రగుల్ ఉంటది, ఎంత పెయిన్ ఉంటది. పిల్లల్ని అర్థం చేసుకునే స్థాయి నిజమే చెప్తున్నాను తల్లిదండ్రులకు రావాలి అండి. రాకపోతే అర్థం ఉండదు. సో మంచిది అంటే ప్రతి దాన్ని క్రిటిక్ చేయడం, ప్రతి పనిని క్రిటిక్ చేయడం. నా పిల్లలు వదిలేస్తాను అందుకే. అట్లనే చదువుతున్న సైకిల్ తోతే కింద పడమంటే మొక్కలు బాగోయా? బుద్ధుందా? మొక్కలు బాగొట్టుకుంటావు అన్నట్టు అర్థం ఉంటుందా? వదిలేయాలి పిల్లల్ని. స్ట్రగుల్స్ ఉంటాయని ప్రాక్టికల్ గానే మనం ఆలోచించాలి, అవునా? సో క్రిటిక్ చేయడం, ప్రతి దాన్ని క్రిటిక్ చేయడం. నెక్స్ట్ వ్యక్తి విలువతో కాకుండా పని విలువతో ఆలోచిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి విలువ దేని విలువిస్తారు? పని విలువతోనే చూస్తారు. కాబట్టి పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు వెరీ హార్డ్ గా బిహేవ్ చేస్తారు. పిల్లలతో ర్యాష్ గా బిహేవ్ చేస్తారు, హార్ష్ గా బిహేవ్ చేస్తారు, అవునా? ఎందుకంటే వాళ్ళ వ్యక్తి కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? పని ఇంపార్టెంట్, అవునా? మన చుట్టే చూస్తున్నాం కదా, మన కుటుంబాలు చూడట్లేదండి హార్ష్ గా బిహేవ్ చేయడం. పని అంటే చెప్పినావా చేయాలా అంతే. వ్యక్తి విలువ కంటే పనికే విలువ ఎక్కువ. మన కుటుంబాలను చూస్తున్నాం కదా, ఎంత హార్ష్ గా బిహేవ్ చేస్తారు, కొడతారు, అవునా? మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు. పని విలువతో చూసే వాళ్ళు చాలా విపరీతంగా బాధిస్తారు. 5వది కఠినంగా దురుసుగా కోపాన్ని ప్రదర్శిస్తారు. పిల్లలు పని విలువతో చూసే వాళ్ళు, అతి పెత్తనం చేసే తల్లిదండ్రులు 100% ఎలా చూస్తారంటే దురుసుగా చూస్తారు, కోపంగా ప్రదర్శిస్తారు. సో చెక్ చేసుకోండి, మీరు అతిగా పెత్తనం చేసే తల్లిదండ్రుల్లో ఉన్నారా? ఒకవేళ మరి వీటి పర్యవసనం ఎలా ఉంటాయో తెలుసా అండి?
5 రకాల పర్యవసనాలు ఉంటాయి. ఏంటిది? నెంబర్ 1, అలాంటి పిల్లలు తిరుగుబాటుతనానికి గురి అవుతారు, తిరుగుబాటుతనం చేస్తారు, రెబలెన్స్ అవుతారు. అవునా? నేను కూడా వాళ్ళు అయ్యేవాడిని. కానీ దేవుని కృపను బట్టి నాకు అంటే మంచిగా బ్రతకాలని ఆశ ఉంది కదా లోపల, అది చేయనివ్వలేదు. వాళ్ళకి అంత తిరుగుబాటుతనాన్ని ప్రదర్శింపనివ్వలేదు. నిజంగా చెప్తున్నాను, తిరుగుబాటుతనం స్టార్ట్ అవుతుంది. అవుతుందా కదండి? ఇలా చేస్తే ఖచ్చితంగా పిల్లలు తిరుగుబాటు చేస్తారు. రెండోది, ఓటమి భయం ఉంటుంది పిల్లలకి. అంటే అబ్బా ఏం చేసినా తప్పు పడుతున్నారు, ఏం చేసినా క్రిటిక్ చేస్తున్నారు కాబట్టి నేను ఓటమి భయం వల్ల ఏం చేస్తారంటే పని చేయడం మానేస్తారు. ఓటమి భయం చాలా భయంకరమైనది. ముట్టుకోరు ఇంకా పని దగ్గరికి, ఎందుకంటే పనిలో తప్పులు ఎదుగుతున్నప్పుడు ఎవరు పని చేస్తారండి? అవును కదా? చాలా ఓటమి భయం అండి. విమర్శకు తేలికగా స్పందిస్తారు. ఏదైనా విమర్శిస్తే ఏం చేస్తారు? తొందరగా రియాక్షన్ ఉంటుంది. అవునా? ఇంకా తట్టుకోలేరు వాళ్ళు. కోపాన్ని ప్రదర్శించడమో, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడమో ఆ క్షణం. అవునా? ఒక విమర్శను తొందరగా రియాక్ట్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళ ఫీల్ ఏముంటుందంటే ఏమి సాధించలేని వారుగా ఉంటారండి. వాళ్ళ ఫీలింగ్ ఏముంటుందంటే మెంటల్ గా ఎంత ఒత్తిడి ఉంటుంది, నేను వేస్ట్ కదా, నా వల్ల ఏ పని కాదు, నేను చదువు పనికిరాను, పని చేయడానికి పనికిరాను, ఇంట్లో గిన్నెలు తోమడానికి పనికిరాను, ఇంట్లో ఏ చిన్న పని చేయడానికి నేను పనికిరాను అనే ఫీలింగ్, ఓటమి ఎంత ప్రమాదకరం తెలుసా అండి. ఏమి సాధించలేని వారిగా ఉంటారు. మీరు చూడండి, మీ పిల్లలు అలానే ఉంటారు. కొన్ని ఏరియాలలో మీరు ఎంత ట్రై చేసినా మేబీ మీకు ఉండొచ్చు కదా, మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేవా మీకు? తర్వాత ఏమైతారంటే వాళ్ళు రోజు రోజుకి కటువుగా తయారవుతారు. దయచేసి మీ మొబైల్ కంట్రోల్లో పెట్టుకోండి. అన్మ్యూట్ అవుతుంది, మీరు పక్కన పెట్టండి, మొబైల్ ఒక దగ్గర పెట్టేసుకోండి. ఓకే. కటువుగా తయారవుతారండి, కఠినంగా వివరిస్తారు. అలాంటి భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటారు, దేనికి స్పందించారు ఇట్లా. అవునా? కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరు, పని చేయాల్సిన అవసరం ఉన్నా పట్టించుకోరు. వాళ్ళ తండ్రి ఒక బియ్యం బస్తా మోస్తున్నాడు, లేకపోతే ఏదో హార్డ్ వర్క్ చేస్తున్నాడు చూస్తూ ఉంటారు, కానీ దానికి వెళ్ళి కూడా చేయలేదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా విమర్శిస్తారనే భయం, అక్కడ కూడా ఓటమి పాలవుతారనే భయం. అవునా? ఏం పట్టుకుంటున్నావు అదే పట్టుకోవడం అని అంటారు. అంటే ఇప్పుడు హెల్ప్ చేస్తున్న వానికి నేర్పించాలి. అవునా? సరే, మన తల్లిదండ్రులు చదువుకోలేదు, నా యాక్సెప్ట్ చేస్తాను. నేనేం యాక్సెప్ట్ చేస్తానంటే మా తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు నేను విమర్శించట్లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు నేర్చుకోలేదు, వాడు కదా, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి నిజంగా తెలియదు. వాళ్ళు తప్పుపడడానికి మనకి ఏమాత్రం అవకాశం లేదు. కానీ మన సంగతి ఏంటి? చదువుకున్నాం కదా, మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు నేర్పించాలి అలాగా? అందుకే నేను పెద్దవాళ్ళని, మనకు ముందున్న తరంలో నేను అస్సలు పాయింట్అవుట్ చేయను. పాయింట్అవుట్ చేస్తే మనకు తప్పు అవుతుంది. అందుకే వాళ్ళు విపరీత బుద్ధి గలవారుగా తయారవుతారు. ఎక్కడ చూసినా చూడండి, వాడు ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఏం చేస్తుంది తెలుసా? ఫంక్షన్కి వెళ్ళినా కూడా అలాంటి వాడి బుద్ధి తొందరగా బయటపడుతుంది. ఎందుకు? ఎవరైనా పని చెప్పారా వంట దగ్గర ఉంటే, లేకపోతే వాటి నాకు తెలియదు, నేను బయటికి వెళ్తున్నాను పరిగెత్తారు అక్కడ నుంచి. అవునా? ఎందుకు అలా అయ్యాడు వాడు? ఎందుకు అలా అయ్యాడంటే వాడు అక్కడ భయం. అవునా? మళ్ళీ వడ్డిస్తున్నాడు, అలా ఎందుకు వడ్డిస్తున్నాడు అని ఎవరైనా ప్రశ్నిస్తాడు. అవునా? భయం. ఎవరు తయారు చేసిన ఆ వ్యక్తిని అలాగా? అవునా కదా? వారికి ఉండదా? పిల్లలకి ఎంత ఉంటుందో తెలుసా? ఏదో చేయాలని ఆసక్తి ఉండదండి. పిల్లలు కామన్ ఉండడానికి ఇష్టపడరండి, ఏదో ఒక దానిలో యాక్టివ్ గా ఉండాలని చూస్తారు. అవునా? ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తారు. బట్ వాళ్ళ పనిని క్రిటిక్ చేయడం, వాళ్ళని తప్పు పట్టడం, ప్రతిసారి వాళ్ళకు ఇది తప్పు అది తప్పు అని చెప్పడం ద్వారా ఇంకోసారి దగ్గర రారు. ఒకవేళ నాకు వాళ్ళ మీద కంప్లైంట్ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి అట్లా కాన్సన్ట్రేషన్ చేయదు. లెట్ దెమ్ లర్న్, వాళ్ళే నేర్చుకుంటారు. అవునా? మిస్టేక్స్ నుంచి వాళ్ళే నేర్చుకుంటారు. నేను వదిలేస్తాను, నేను పని చెప్తే ఏదైనా చెప్పినప్పుడు వదిలేస్తాను. నేను మొన్న ఇప్పుడు బాక్స్ పెట్టుకుని అబ్బి చెప్పాను, వదిలేస్తాను. దగ్గరికి వచ్చి ఇలా పెట్టినా ఇది పెట్టని చెప్పాను. నేర్చుకొని ఒక ప్రాబ్లం ఏమవుతుంది? అవునా? ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది కదా. సో డియర్ బ్రదర్స్, వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. నేను వీటికి తర్వాత లోతుగా చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మనకు టైం లేదు. ఇది నాకు 1 డే సెమినార్. ఇది నేను 1 అవర్ లో చెప్పలేను. రెండోది, అతిగా గారాబం చేసే తల్లిదండ్రులు. సామెత 13:24 చదవండి ఒకసారి. Proverbs chapter 13:24. రెండో రకమైన తల్లిదండ్రులు అతి గారాబం చేస్తారన్నట్టు. ప్యాంపరింగ్ మామూలుగా ఉండదు. లార్డ్ చేయడం అంటారు కదా. ఏంటిదంటే బెత్తము వాడని వాడు తన కుమారుని విరోధి. ఈ లాడ్ చేసిన దగ్గర బెత్తం ఉండదు, ఉంటదండి? ఎవరైతే ఎక్కువ ప్యాంపర్ చేస్తారో వాళ్ళ దగ్గర చేతుల కర్ర ఉండదు, బెత్తం ఉండదు. చెన్నైలో తమిళనాడు మాకు ఒక అంకుల్ అన్నాడు,
అంకుల్ ఏమన్నా తెలుసా వాళ్ళ దగ్గర 2 years కొట్టే వాళ్ళకి 5 years కొట్టే వాళ్ళకి కర్రలు ఉంటాయండి, డిఫరెంట్ ఒక ఏజ్ గ్రూప్. పంపిస్తా అన్నాడు, పంపించమని చెప్పినప్పుడు మళ్ళీ కలవలేకపోయాను. ఏ ఏజ్ గ్రూప్ లకి ఏ బెత్తం వాడాలో. సో అతిగా గారాబం చేసే తల్లిదండ్రులు అండి వీళ్ళు ఏం చేస్తారు, 5 విషయాలు వీళ్ళే కూడా చూద్దాం మనం. సరే, పిల్లలకు అతి స్వేచ్ఛనిస్తారు. ఎంత స్వేచ్ఛనిస్తారు అని అంటే ఇంక అంతే కదా. స్వేచ్ఛ అనేది ఏమనుకుంటామంటే అది మనం చాలా అనుకుంటామంటే గారాబం. వీళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఈ తల్లిదండ్రుల ప్రాబ్లం గారాబాన్ని ప్రేమ అనుకుంటారు కదా. డిసెప్షన్ ఏంటి అంటే ఇక్కడ గారాబాన్ని ఏమనుకుంటారు, ప్రేమ అనుకుంటారు. అంటే ఎంత స్వేచ్ఛనిస్తారంటే పిల్లోడు వెళ్ళి ప్లగ్ లో స్వేచ్ఛ ఏలు పెట్టినా కూడా ఇట్లా చూస్తా ఉంటారు, ఆడుకున్నాను. అంటే అంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే మరి ప్రమాదం అయితే ఏమన్నా అవుతుందన్న భయం కూడా ఉండదు, అంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అనేది అర్థం కావట్లేదు ఇలా. అంటే ప్రేమ నేనే చూసాను నా కళ్ళ ఉంది చాలా సార్లు. కొంచెం ఎత్తుకొని మరి తీసుకెళ్తారు ప్లగ్ దగ్గరికి, అవునా? అదేం ప్రేమ అండి, అదేం ధారాభము. కొంతమంది ఆ ఫోన్లు పగలగొడుతున్నాడు, కింద వేసి వచ్చినా కూడా నవ్వుతా ఉంటారు. అంటే ఏంటది పిచ్చి. వస్తువులు వాళ్ళు అనవసరమైన వస్తువులు, ముట్టరాని వస్తువులు ఒక ఏజ్ లో ముడుతా ఉంటారు, అవునా? ఏ అని గట్టిస్తుంది, కుటుంబం చెప్పట్లేదు నేను కుటుంబాన్ని అస్సలు చెప్పాను, ఎందుకంటే ఏ అనాలి అంతే కదా. ఒక ఏ అనడానికి కూడా ఇబ్బంది, ఏ కూడా అన్నారు, నవ్వుతా ఉంటుంది. అంటే పిల్లలు ఏం చేసినా ఏం చేయండి, అదేం తల్లిదండ్రులు అదేం లక్షణం అండి. ఎంజాయ్ చేస్తారా పిల్లలు, ఏం చేసినా ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ కూడా ఒక అర్థం ఉంటుంది కదా. సో మితిమీరిన సహాయం చేస్తారు. మరి ఏం చేస్తారు, గారాబం చేసే తల్లిదండ్రులు మితిమీరిన హెల్ప్ చేస్తారు. అంటే వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునేవారు కాదు. మన షెడ్ వేసుకొనివ్వరు, సబ్బు పెట్టుకొనివ్వరు, అవునా? ఏ పని చేసుకొనివ్వరు, అన్ని మనమే చేయాలి. ఇంకేం చేస్తారు, అతి సంరక్షణను ఏర్పాటు చేస్తారు. వర్షం వస్తే వర్షం లోపలికి తడవని ఏమైతుంది, ఒక 2 రోజులు జలుబు వస్తుంది అంతే కదా. తప్ప నేచురల్ అంటే ప్రకృతికి దూరం ఎందుకు చేయాలా పిల్లల్ని. అతి సంరక్షణ అన్నట్టు, ఓవర్ సంరక్షణ మంచిది కాదండి. ఇప్పుడు అందుకే కదా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు అనుకో, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు మన ఇండియాకి రావాలంటే పిల్లలు తీసుకురావట్లేదు, ఎందుకు? ఈ వాతావరణం వాళ్ళకి సెట్ అవ్వదండి. అంటే ఎంతమంది తాతలు, ఎంతమంది బంధువులు వాళ్ళ మనవాళ్ళని మనవరాలను చూడలేక స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి, చస్తారండి వాళ్ళు. ఏమనంటే డాడీ మేము వస్తాం కానీ మా పిల్లలకి అది పడదండి అని అంటారు. సరే అక్కడ ఉన్న పక్కన పెడదాం, ఓ రీజన్ ఉంది అనుకుందాం. మన పరిస్థితి ఏంటి, ఒక ఊరు పడదు, కొన్నిసార్లు ఆ ఏరియా పడదు, ఈ ఏరియా పడదు, ఇక్కడ పడదు, ఎక్కడ పడదు. ఎందుకంటే అంత సంరక్షణ. ఒకసారి నేను ఎవరో కార్లో పోతున్నానంటే, అన్న 5 వెనకాల ఎంతమంది కూర్చోవచ్చండి, 3 కదా. అన్న వద్దు అన్నారు, ఎందుకు అని అంటే, అన్న 3 వద్దన్న మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది, 2 అయితే పర్లేదు. అంతేందండి, అంత అవసరం కంఫర్ట్, అడ్జస్ట్మెంట్ ఉండదు. మేము చిన్నప్పుడు అండి జీపులలో ప్రయాణం చేస్తుంటే ఆ పక్కన ఎవరో కూర్చుంటారు, వాళ్ళ పిల్లల్ని అన్న ఏమనుకోకు, మీరు మీ మనవరా కోడలు మీ మీద కూర్చోబెట్టుకోండి, అది ఇలా కూర్చుంటే పెట్టుకుంటే 2 గంటలు ప్రయాణం చేసేసరికి కాలంతా ముద్దువారిపోయి ఒక 10 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది కాలు సెట్ అవడానికి. జీపు దిగిన తర్వాత కాళ్ళు కొట్టుకుంటూ అంటే ఎన్ని ఎక్స్పీరియన్సెస్ తెలుసా. అంటే ఎంత లైఫ్ లో ఎన్ని నేర్చుకుని ఎన్ని మధురానుభూతులు ఉన్నాయి. అంటే ఇక కంఫర్ట్ ఉండాలి, పక్కన మధ్యలో కూర్చోవద్దు. బాబా నిన్న మేము ఆలోచిస్తున్నాం రఘువాళ్ళు ఎట్లా వచ్చారు 8 మెంబర్స్, మేము కూడా తిరుగుతూనే ఉంటాయి 8 మెంబర్స్. అంటే సమ్ టైమ్స్ మేము లాస్ట్ టైం ఎక్కడ అమలాపురం వెళ్ళినప్పుడు అయితే మేము 4 సురేష్ అను వాళ్ళిద్దరు పిల్లలు 8 మంది తిరిగామండి. ఏం కంఫర్ట్ నాకు అర్థం కాదు. అతి సంరక్షణ. కొంతమంది అంటే ఇలాంటి స్వేచ్ఛని ఇస్తారు, ఇలాంటి విషయం కాంప్రమైజ్ అవుతారు. కొన్ని అంటే వాళ్ళని సంరక్షించే విషయం వచ్చినప్పుడు ఇక ప్రతిదీ వేస్తా ఉంటారు, వాళ్ళకి ఇంకా గాలి తగలదండి. నిజమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనట్లేదు. కానీ కంప్లీట్ బయట వాతావరణం దూరం చేయకండి. పిల్లలు మట్టితో ఆడతారు, మట్టిలో ఉన్నప్పుడు ఆ మట్టిలో ఉన్న ఆస్వాదించని వాళ్ళు కదా, లేకపోతే ఓసిడి స్టార్ట్ అవుతుంది. ప్రతి చిన్న అపాయం నుండి కాపాడాలని చూస్తాను, అవునా? ఎక్కడికి వెళ్ళనియదు.
సైకిల్ కూడా దగ్గర చూడండి, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, సైకిల్లోనే రాదు లైఫ్ లో వస్తుందా అండి? ఉన్నారు ఎవరైనా సైకిల్ తొక్కడం దాన్ని? బైక్ రాదు, సైకిల్ రాదు, కార్ రాదు, ఏది రాదు ఇంకా లైఫ్ లో. కొన్ని రావు ఇప్పటికి. నేను చాలా మంది చూశాను, మన దగ్గర ఎవరు ఉన్నారు, రమేష్ పెట్టారు కదా, బైక్ రాదు ఇప్పటికి. మన ఏదో సోషల్ మీడియాలో కూడా క్లిప్ పెట్టి ఒక ఆయనకు పెద్ద కమెడియన్ అండి, ఇప్పటికి బైక్ రాదు. అంటే భయం. అఫ్ కోర్స్ కొంతమంది సెల్ఫ్ ఫియర్ బట్టి కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ మన తల్లిదండ్రులు నేర్పించేటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తాం. ప్రతి అబ్బాయిని కాపాడకండి, పడనివ్వండి, ఒకసారి పడితే ఏమవుతుందండి? సో నెక్స్ట్, పిల్లలు చేసే తప్పులన్నీ సమర్థిస్తారు. ఈ అధికారం చేసే తల్లిదండ్రులు ఏమంటారు? అన్నిటికంటే భయంకర విషయం ఏం తెలుసా? అసలు ఎంత ఘోరంగా సమర్థిస్తారంటే ప్రతిదాన్ని సమర్థిస్తారు. అవునా? వాడు 20 ఏళ్ళు వచ్చిన మనకి తెలియదండి అని అంటారు. 20 years వచ్చిన ఏమంటారు? మనకి ఏం తెలియదండి, అమాయకుడు అని అంటారు. అంతే, ఏం చేసిన వాడు అంటే వాడు ఏజ్ వచ్చింది, వాడికి మెచ్యూరిటీ ఉంది అని కూడా అంత గర్వం అన్నట్టు, అంత సమర్థిస్తారంటే. పిచ్చి ఇది, ఒక సమర్థింపాలి. పిల్లల మీద ప్రేమ ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదు. ఇంత సమర్థింపు ఏమండి? తప్పులు తప్పని చెప్పండి. అఫ్ కోర్స్ వీటి పర్సనల్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మిస్టర్ సైమన్ ఉన్నాడు, మిస్టర్ కోలరిక్, మిస్టర్ మెలంకోలి, మిస్టర్ ఫ్లెగ్మాటిక్స్ ఎలా ప్రవర్తిస్తారో మనందరూ తెలుసు. సో పర్సనాలిటీస్ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఇంకెలా ఉండదంటే లేక పుట్టాడనో, లేట్ వయసులో పుట్టాడనో, వారసు పుట్టాడనో గారాబం చేయడం మంచిది కాదు. ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి, ఇంక ప్రాబ్లము ఎక్కువ ఉంటుంది. లేక పుట్టిన వాళ్ళకి కానీ, లేట్ వయసులో పుట్టిన వాళ్ళకి కానీ. నిన్న ఒక పాపం చూశారు కదా అక్కడ, పిల్లలు గమనించారు నిన్న సెమినార్లో. ఇంకో పాప కూడా పెద్ద 4 months కాకుండా 1 year 2 years ఉంటుంది. విపరీతమైన గారం అల్లరి చేస్తా ఉంది. ఎంత అల్లరి చేస్తుందంటే అక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు మొబైల్ పెట్టమంటది, ఏదో గేమ్ పెట్టమంటుందంట. ఆ చిన్న మధ్యలో యాడ్ వస్తే కూడా సహించట్లేదంట. 1 second యాడ్ వచ్చినా కూడా అల్లరి చేస్తుంది, ఏడ్ చేస్తున్నాడు. ఆ డాడీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగానే ఉంటది, రేపు ఉంటది. బయట కూర్చున్నారు. అందుకే వాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ లంచ్ బ్రేక్ తొందరగా వెళ్ళిపోయినట్టున్నారు పాప చేయడం. అంటే ఎంత పిల్లలు ఎంత స్వేచ్ఛ అంటే ఎంత గారవం చేస్తారు అని అంటే వాళ్ళు ఏం చేసినా అంగీకరిస్తారు. అవునా? ఆ కూరలలో మట్టి వేసినా కూడా ఏమన్నారు? కూర చేసుకున్నాడు మట్టి ఏమన్నారు? అంటే వాళ్ళ గురించి చెప్పేది చాలా ఉన్నాయి, ఇప్పుడు మన సమయం లేదు కానీ త్వరగా వెళ్దాం. మూడోది, అతిగా ఆధారపడేలా చేసే తల్లిదండ్రులు. ఎంత డిపెండెంట్ చేసుకుంటారంటే, మీరు ఇర్మియా ఒకసారి 17:5 చదవండి తొందరగా. ఇర్మియా 17:5. మరి ఎందుకు కొంత డౌట్ వస్తుంది 17:5 ఒకసారి చూడండి, లేకపోతే నో ప్రాబ్లం. ఆన్లైన్ లో ఉన్నవారు ఒకసారి చదవగలుగుతారా? 17:5 త్వరగా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. 15 చూడు ఒకసారి. 15:15 ఏముంది? నాకు అర్థం కాలేదు నువ్వు చదివింది. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. సరే చూద్దాం, నేను అదే సందర్భంలో రాసిన గుర్తొస్తలేదు. ఓకే, అతిగా ఆధారపడేలా చేసే తల్లిదండ్రుల యొక్క లక్షణాలు మనం చూద్దాం. 5 లక్షణాలు. పిల్లల ప్రవర్తన నియంత్రిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే పిల్లల ప్రవర్తనని కంట్రోల్ చేయడానికి చూస్తారు. రెండోది, అన్నిటిలో ఆధిపత్యం వహిస్తారు. అన్నిటిలో ఏం చేస్తారు? వీళ్ళే ఆధిపత్యం వహిస్తారు. వాళ్ళని ఏం చేయనివారు, ఇంకా వీళ్ళే లీడర్స్. అవునా? అదేదో సినిమాలో చెప్పినట్టు అంతా నువ్వే చేసినావు అంటాడు కదా డైలాగ్, అప్పుడప్పుడు వస్తారు. అంతా నువ్వే చేసావు ఇంకా అంటే ఏముండదు ఇంకా.
అన్నిటిలో ఆధిపత్యం వహిస్తారు, అతిగా అనుమానిస్తారు, అతి భయస్థులుగా ఉంటారు, ఏ పనిని స్వతహాగా చేయనివ్వరు. వాడు వేసుకునే చెడ్డి కాంచాలి, నెక్కర్ కాంచాలి, లేకపోతే షర్ట్ కాంచాలి, అన్ని వీళ్ళే సెలక్షన్ ఉంటుంది అన్నట్టు. ఇంకా వానికి స్వేచ్ఛ ఇవ్వరు. అంటే ప్రతిది ఏం చేయాలి, నీకేం తెలుసు అంటాడు. అవునా, ఏం చేసినా అరే నీకేం తెలుసురా అంటాడు. పిల్లలు ప్రతి దాంట్లో నీకేం తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలుసు. వాడు 25 సంవత్సరాలు వచ్చిన వాడిని తెలియకుండానే వాడు కూడా మమ్మీ అని ముఖం చూడాలి. పెద్ద 25 సంవత్సరాల తర్వాత ముఖం చూడాలి. అంటే మమ్మీ సైగనేస్తే ముందుకెళ్తారు ఇక. అందుకే ఒకసారి కొన్ని కాబట్టి ఎవరన్నా వెళ్తే కూడా తినాలా మమ్మీ చెప్తేనే తీసుకోవడం, మమ్మీ చెప్తాను అంటే కొంత డిసిప్లిన్ లో నేను తప్పు పడట్లేదు. కానీ ఏం చేస్తున్నారంటే వాడిని స్వతహాగా ఆలోచించకుండా, వాని యొక్క ఆలోచన విధానాన్ని డెవలప్ చేయకుండా, వాడు మానసికంగా ఎదగకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ వాళ్ళ మీద ఆధారపడేలా చేసుకుంటారు అన్నట్టు. ఇంట్లో చిన్న చిన్న పనుల విషయంలో కూడా చేయనివ్వరు. నేను చేసుకుంటాను కూడా చేయనివ్వరు. అందుకే 10-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాస్టర్కి వెళ్ళి వీటితో మారాలి, స్నానం చేపిస్తూనే ఉండాలి. అవునా, అది కూడా చేయనివ్వరు. వాడికో సిగ్గుపడతా ఉంటాడు. మన నిఖిల్ లాంటి వాళ్ళకైతే ఎప్పుడో స్టార్ట్ అయింది సిగ్గు. అంటే ఎందుకంటే నిజమే వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. అవునా, అవి కూడా అంతే సిగ్గుపడతారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసుకోలేరు, మార్చుకోలేరు. మేము పురుషులమే కదా అని బిహేవ్ చేయరు. సో దయచేసి అందుకే పిల్లల్ని ఆధారపడేలా చేయకండి. 15 ఏళ్ళలో కూడా డ్రెస్సులు వేసే వాళ్ళు ఉంటారు. అవునా, ఉంటారా? ఉంటారు, ఎందుకుంటారు? సో పర్యవసనాలు ఎలా ఉంటాయనంటే మర్యాద లేని వారుగా ఉంటారండి. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అతిగా ఆధారపడి చేసే పిల్లలు ఎలా ఉంటారంటే మర్యాద లేని వారుగా ఉంటారు. రెండోది బాధ్యత రాహిత్యంగా ఉంటారు. రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ లైఫ్ లో ఫీల్ కారు. ఎవరో ఒకటి చూసుకుంటారు, అమ్మనో నాన్న చూసుకుంటారు. అవునా, ఇలా రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది ఇంకా లైఫ్ లో నువ్వు నీ మీద ఆధారపడి చేసుకుంటే నిస్సహాయంగా మారుతారు. ఎలా మారుతారు వాళ్ళు? చేతగాని వాళ్ళు అయిపోతారు. ఒక రకంగా చెప్పాలి అంటే చేతగాని వాళ్ళగా తయారవుతారు, మోసపుచ్చేవారిగా మారుతారు, అవిధేయులుగా మొండివారిగా ఉంటారు. ఇంకా డిసోబీడియన్స్ మొండితనం ప్రదర్శిస్తారు. ఇంకా పనులు చెప్పినా చేయరు ఇంకా ఫ్యూచర్ లో. నిస్సహాయాలుగా అయిపోతారు, ఏ బాధ్యతను స్వీకరించలేరు. అందుకే మీరు పెద్దగా అయిన తర్వాత పెళ్లిలైన కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. అవునా, అప్పుడు కూడా డిపెండ్ అవుతారండి. అవుతారు లేదా? ఎవరో ఒకరు సహాయం లేకపోతే, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వకపోతే వీళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేరు ఎక్కడ కూడా. ఈ జాబ్ చేయాలవుతా అంటే కూడా ఎవరైనా సహాయం కావాలి అక్కడ. అవునా, అంటే ప్రతి చిన్న విషయానికి ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, స్ట్రాంగ్ గా ఒక పురుషుడిగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. అప్పుడు కుటుంబ యజమాని ఎవరు అవుతారు అక్కడ? ఆబ్వియస్లీ భార్య అవుతుంది. అవునా, ఒక రకంగా చెప్పాలంటే ఇలా డైలాగ్ లేని క్యారెక్టర్ అవుతుంది పెద్ద అయిన తర్వాత. నేను అప్పుడు చూస్తాం మా పాత ఇంకెవరో డైలాగ్ లేని క్యారెక్టరే. ఏం పట్టించుకోండి, ఇంకా డైలాగ్ ఉండే అక్కడ అన్ని ఆమె చేతిలోనే ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆమె చూసుకుంటది, ఫైనాన్స్ నాలెడ్జ్ చూసుకుంటది, ఏం చేసినా ఆమెనే. ఈయన వెనకాల వస్తాడు అంతే, ఆమెనే పిలవాలి. పెళ్లిలైనా కూడా పత్రిక ఇచ్చినా ఆయన ఏముండదు, ఇప్పుడు రమ్మని చెప్పడం నోరు కూడా ఉండదు. సో మేబీ అంటే ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు, లేదు అంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఖచ్చితంగా ఇదే కారణం అని చెప్పట్లేదు, కానీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్లల మీద. అలా మర్యాద లేని వారిగా బాధ్యత రహితంగా ఉండేటువంటి ప్రమాదం చాలా భయంకరమంట. నాలుగవది పర్యవసనాలు, భయస్థులుగా ఉంటారు. పర్యవసనాలు వచ్చినాయి. ఓకే, ఇది ఇక్కడ మిస్ అయినట్టుంది. సరే, అనాసక్తంగా ఉండే తల్లిదండ్రులు. 4వ స్థానంలో ఉన్న తల్లిదండ్రులు అంటే అనాసక్తంగా ఉండడం. అనాసక్తంగా ఉండడం అంటే ఏంటిది? పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం, కేర్లెస్ గా ఉండడం. అవునా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఓటమి యొక్క బాధ్యతను వహించడానికి ఒప్పుకోరు. వాడే పోయింది, మనకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. అంటే వీరికి నాకు సంబంధము లేదు, ఈవెన్ పెద్ద అయిన తర్వాత అలా ప్రవర్తిస్తారు తల్లిదండ్రులు. అవునా, అంటే సరిహద్దులు పెట్టకుండా కాలం గడిపేస్తారండి. ఏం పట్టించుకోరు, ఏమన్నారు వాడు ఎక్కడ పోయినా ఏం చేసినా. కొంతమంది పిల్లల కాలంలో అర్ధరాత్రి తిరుగుతారు, పట్టించుకోరు ఎవరు. అవునా, ఎందుకు పట్టించుకోవడం? వాళ్ళు వదిలేసి అంతే. ఏమంటారు కదా, మాకు తెలంగాణ భాషలో ఉంది సామెతగా గుర్తొస్తారు. ఏమంటారు అక్కడ వేములవాడలో కోడే కడతారు కదా, కోళ్ళ అంటారు ఏమో, దాన్ని వదిలేస్తారంటే గాలి అంటే దాన్ని ఏమంటారు అన్న ఐడియా ఉందా?
ఇష్టానుసారంగా తిరుగుతుంది రోడ్డు మీద పడి. అవును, ఆంధ్రలో అయితే అంబోతులు రోడ్డు మీద వదిలేసినట్టు. అంటే వీరికి ఏమి ఉండదు, వదిలేస్తారు అంతే. తిరిగి గాలి తిరుగులు ఎప్పుడైనా వచ్చినా వీళ్ళకి భయం లేదు, టెన్షన్ ఉండదు, గాలికి వదిలేస్తారు. సరిహద్దులు ఏముండయి. అరే టైంకి రావాలి, నువ్వు బయటికి వెళ్తే 4 గంట అన్న ఏజ్ ఉంటది కదా, ఆ ఏజ్ ఎంత, అరగంట గంట పంపించాలి, అక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఏముంటదండి? అవునా? అరే ఒక అరగంట ఆడుకుని రావు అంతే. సరిహద్దులు ఉండ ఉదాసీనత చూపిస్తారు, వస్తే రాని లేకపోతే లేదు. అచేతనంగా ఉంటారు, నిర్లక్ష్య వైఖరి కనపరుస్తారు. పిల్లలు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోరు. పిల్లలు వేరేటోళ్ళకి అప్పగించడం, వేరేటోళ్ళు బాధ్యత తీసుకునేలా చేయడం, వీళ్ళు ఎస్కేప్ అవుతారు. వీళ్ళు పనులలో బిజీ. ఆడ అరగంట పని ఉంటే మనం 8 గంటలైనా ఏదైనా చేసుకోవచ్చు. అరే ఎవరి బాధ్యత అంటే పిల్లలు పెంచడం బాధ్యత పక్కోళ్ళదా? మనది కదా. దానివల్ల నష్టపోయేది ఎవరు? నీకు తెలుస్తుంది, పెరిగిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అవునా? అప్పుడు లవ్ దివ్వాన్ని మొత్తుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు చేయాల్సిన పనులు ఎప్పుడు రేపు చేయలేవు కదా. వాడు 20 ఏళ్ళు వచ్చినాక చేస్తామంటే, పిల్లలు 20 ఏళ్ళు వచ్చినాక బాధ్యత ప్రవర్తిస్తావా? అప్పుడు తెలిసిన ప్రయోజనం ఉంటుంది బాధ్యత. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం, ఎలా పడితే అలా వదిలేస్తాం, అచేతనంగా ఉంటాం, నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. వాళ్ళు వస్తువులు పాడు చేసినా లేకపోతే ఏం చేసినా, వాళ్ళు ఏది చేసినా పట్టించుకో, సీరియస్నెస్ ఉండదు, కోపం రాదు. బైబిల్ చెప్తుంది కోపం ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించు. అవునా? కోపపడడం పాపం కాదు. అవునా? పాపం కోపపడడం వరం. అది వరాన్ని సరిగా వాడుకోవాలి. అంత నిర్లక్ష్యం ఎందుకు, అంత ఉదాసీనత? మళ్ళీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరేటోళ్ళు కూడా వాళ్ళ పిల్లలను అస్సలు ఒప్పుకోరు, అంగీకరించారు. అవునా? నువ్వు పట్టించుకుంటలేదు, పక్కోడు పట్టించుకుంటూ ఒప్పుకుంటారు. పోనీ అరే నేనన్నా బుద్ధి చెప్పలేకపోతే వాళ్ళని చెప్తున్నారని ఎంతమంది సంతోషిస్తారండి ఇలాంటి వాళ్ళు? నెవర్. మా పిల్లలు మేమేనంటే మీరెవరన్నా అనకంటారు అప్పుడు. అవునా? నువ్వు అనకపోతేనే పక్కోడు అనాల్సి వచ్చింది, వాస్తవం చెప్పాలంటే. అవునా కదా? మాలాంటి అయితే పక్కోడు ఎక్కడ అంటాడు అని చెప్పేసి ముందే కొట్టి తిక్కేసుకుంటాం. మాకేదో పక్కోళ్ళు ఎక్కడ కొడతారో ఏమని అంటారు అని చెప్పేసి వాడు తప్పు చేసి మనం కొంచెం తప్పు కాకపోయినా ముందే మేము సీరియస్ అయ్యి కంట్రోల్ పెట్టుకోవాలని చేస్తాం, అంటే గద్దిస్తాం అన్నట్టు. పక్కోళ్ళకి ఛాయిస్ ఇవ్వం జనరల్ గా. అవును రాబు, ఇంటి పక్కన అంకులు ఎవరైనా తిరుగుతారు. అవునా? తెలియకుండా తింటే ఏంద్రా ఎట్టిపోతున్నావు అంటే భయం ఉంటుండే కదా, మనకు ఒక భయం ఉంటుండే. చక్కగా పెట్టాడు, వంకర పెట్టాడు, చక్కగా పోతున్నాడు. అవునా కదా? మరి అది ఎందుకు లేదు ఈరోజు? ఇప్పుడు మనది కాదు. ఇప్పుడు ఇంత మార్నింగ్ నేను కర్రీ చేస్తుంటే కిటికీలో చూస్తే వేరే ఆడ రెడ్ కలర్ కార్ మీద పిల్లలు గీతలు గీస్తున్నారు. నేను చూసింది అద్దాల మీద రాస్తాను ఏ ఇప్పుడు మనది కాదు అని అంటే, మనది కాకపోయినా రేపు మన దగ్గర రారా? అవునా కదా? ఎవరిదైనా వస్తువు వస్తుంది, పిల్లలు చేస్తున్న తప్పే కదా. గద్దించండి, తప్పేమున్నది? వస్తారా గొడవ పెట్టుకుంటారు అప్పుడు మీదికి వచ్చి? ఓల్డ్ సిటీలో పెట్టుకుంటాం. ఓకే, మన ఓల్డ్ సిటీకి వెళ్ళొద్దు. అశోక్ బాబు ప్రాబ్లం అయ్యో బాబు. జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వచ్చి. ఉన్నారు అంటే ఇప్పుడు అంటే ఆ రెబిలియన్స్ స్పిరిట్ అప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే అప్పుడు ఏంటి అంటే 100లో 1 ఉండేవాళ్ళు, ఎక్కువ అయ్యారు అంతే. అవునా కదా? అప్పుడు 100లో 1 మూర్ఖుడు అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. మిగతా వాళ్ళు అయితే విన్నారు కదా. ఇప్పుడు రివర్స్ లో ఉంది, ఇప్పుడు ఎక్కువ అయ్యారు రిబెలియన్. నీకెందుకు, మా అమ్మాయి పట్టించుకుంటే నువ్వేందని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పిల్లలకి పెద్దలంటే రెస్పెక్ట్ లేదు. మీరు అనే పదం ఎప్పుడో మర్చిపోయాను. అవునా కదా? నువ్వు ఎంత పెద్దోళ్ళైనా నువ్వే. అంటే నేటి చదువు ఎవరికి సంస్కారం అంటే అంటే ఒకవైపు ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేది మంచిది. అంటే కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత అది కల్చర్ లో ఇంకా చెడిపోయింది వాసన చెప్పాలంటే. అవునా? మా 70 ఏళ్ళలో కూడా పెద్దోడు బిహేవ్ చేయకూడదు. అవునా? ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలవాలి, మిస్టర్ బాస్ అని పిలవాలి అంతే, ఏ పేరు ఉంటే. 20 ఏళ్ళ రోడైనా 25 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా ఏమని పిలవాలి అక్కడ? పేరు పెట్టే పిలవాలి. అది రెస్పెక్ట్ అక్కడ. సో అనాసక్తంగా ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం అండి. సో ఇది ఎక్కడో మిస్ అయింది. దీని పర్యావసనాలు స్లైడ్ ఏదో అటు కింద మీద అయినట్టు. సారీ.
దీని పర్యవసనాలు ఇక్కడ ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే భయస్థులుగా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది మోసగాళ్ళుగా ఉంటారు. ఎలా ఉంటారు? మా మమ్మీ డాడీ అంటే మమ్మల్ని వదిలేసిరు, ఇప్పుడు ఏదో సీరియస్ గా వచ్చిన వాళ్ళు చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, సీరియస్ గా తీసుకోరు. ఏం చేస్తారు? డ్రామాలు ప్లే చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ డ్రామాలు ఆడడం టాప్ అవుతారు. అసూయతో నిండుకున్న వారిగా ఉంటారు, చైతన్య రాహిత్యంగా ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడేలా ఉంటారు. ఇక్కడ మిస్ అయిందండి, సారీ క్షమించాలా, ఇక్కడ కొన్ని లక్షణాలు ఇక్కడ తేడా కనిపిస్తుంది నాకైతే. ఒకసారి చదవండి లేఖనం. సమయంలో పిల్లలు ఎందుకు అలా ఉన్నారు ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 12-22 వచనాలు. ఏలీ కుమారులు, మొదటి సమయంలో కుమారులు, సమయంలో 8వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు పిల్లలు ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు? సమయంలో పిల్లలు కూడా ఎందుకు చెడిపోయారు? ప్రజలు వచ్చి నీ పిల్లలు నీ వంటి వారు కారు అని మాకు ఒక రాజు కావాలని అడిగారు. అవునా? నీ పిల్లలు నీ వంటి వారు స్వభావం కలిగిన వారు కారు. ఎందుకు మరి సమూయేలు లాంటి ఒక మంచి వ్యక్తికి, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి ఇలాంటి తప్పుడు కుమారులు ఒకసారి ఎలా ఉన్నారు? ఒకసారి ఈ మాట చదువుకోండి ఒకసారి. 8:3 సమూయేలు, ఫస్ట్ సమూయేలు. చదవండి, ఆన్లైన్ లో ఉన్నవారు దయచేసి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏంటిదంట? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట. మీ పిల్లలకు తెలుసా యేసు ప్రభువును తెలిసే విధంగా పెంచుతున్నారా? ఏంటిదంటే యెహోవాను ఎరగని వారే దుర్మార్గులు అయ్యారంట. చూడండి, అంటే యెహోవా గురించి ఏ కట్టడలు అయితే నేర్పించాలో అవి నేర్పించలేదన్నట్టే కదా. ఇంతకు మనం చదువుకున్న ద్వితోపదేశకాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలు, అవి బాసికల్గా కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, అంటే హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. మీ పిల్లలకు వాక్యం ఒకవేళ మీరు నేర్పించకపోయినట్లయితే మీ పిల్లలు కూడా రేపు ఏమన్నా కావచ్చు. అవునా? వాక్యానుసారంగా పెరిగిన పిల్లలు ఏమైనా కావచ్చు కదా. మోసగాళ్ళు కావచ్చు, లేకపోతే నేరస్తులు కావచ్చు, లేకపోతే లంచగొండలు కావచ్చు, డబ్బును అధికంగా ప్రేమించవచ్చు. రేపు రేపు ఏం చేస్తారు? ఓల్డేజ్ హోమ్ లో ఆరేస్తారు పెరిగినంత. అవునా? అప్పుడు అనుభవిస్తాం మనం. ఏంటంటే ఏం చేసినాం, పిల్లలు ఎందుకు ఇలా పెంచాల్సి అంటే అప్పుడు అనుభవిస్తారు. ఇప్పుడు ఏముండదు, మీరు చెప్పండి, మీరు ఖచ్చితంగా ఉండదు, అనుభవిస్తారు వాళ్ళు. రేపు పెరిగిన తర్వాత ఓల్డేజ్ హోమ్ లో వారేసిన తర్వాత తెలుస్తుంది అప్పుడు మన పిల్లలు మనం ఎంత మంచిగా పెంచుకున్నాం, మనం ఎంత బాధ్యతయుతంగా పెంచుకున్నాం. సో ఏలీ కుమారులు దేవుని ఎరగని పిల్లలు చాలా ప్రమాదకరంగా చెడిపోతారండి. మొదటి సమయంలో 8 సమయాల పిల్లలు కూడా అంతే. ఈవెన్ సేవలోకి వచ్చిన తర్వాత కూడా తప్పు చేస్తున్నారు. అవునా? వాళ్ళు ప్రవక్తలుగా ఉండి కూడా ఏం చేస్తున్నారు? లంచం పుచ్చుకుంటారు. చదవండి ఒకసారి. 8:3. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, ఏమైందంటే ఏలీ కుమారులు లంచం పుచ్చుకున్నారంట. ఏం చేశారు? లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేశారంట.